గైస్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతోంది. పాకిస్తాన్ దుబాయ్ వేదికగా జరిగే ఈ మినీ వరల్డ్ కప్ కోసం అన్ని జట్లు సిద్ధమయ్యాయి. అయితే ఈ టోర్నమెంట్ కు ఆస్ట్రేలియా జట్టు నుంచి ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు అందుబాటులో ఉండడం లేదని తెలుస్తోంది. అయితే మ్యాటర్ ఏందో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా జట్టుకు షాక్ తగిలింది. రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరం కావడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. అలాగే స్టార్ పేసర్ జోష్ హాజల్వుడ్ కూడా ఈ టోర్నమెంట్ కు అందుబాటులో ఉండడం లేదని ఆస్ట్రేలియా మీడియా నివేదించింది. కోడ్ స్పోర్ట్స్ నివేదిక ప్రకారం రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో ప్యాట్ కమిన్స్, జోష్ హాజల్వుడ్ ఇద్దరు కనిపించరు. అయితే ప్యాట్ కమిన్స్ కాలి గాయంతో బాధపడుతున్నందున అతను ఐసీసీ టోర్నమెంట్ లో ఆడే అవకాశం లేదని ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ ఆండ్రూ మైక్ డొనాల్డ్ ధృవీకరించారు. ఇక చెలమండ గాయంతో బాధపడుతున్న జోష్ హాజల్వుడ్ కూడా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. అతను కూడా రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడని కోడ్ స్పోర్ట్స్ నివేదించింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ఈ ఇద్దరు ఆస్ట్రేలియా పేసర్లు అందుబాటులో ఉండరని తెలుస్తోంది. కాగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జట్టుకు దూరం అయితే ఆస్ట్రేలియా కొత్త కెప్టెన్ మరొకరిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు అన్ని టోర్నమెంట్లలోనూ విజయాలు సాధించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే వరల్డ్ కప్ తో పాటు ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ విజయాలు కూడా కమిన్స్ నేతృత్వంలో సాధించినవే. కమిన్స్ నాయకత్వంలో ఆస్ట్రేలియా జట్టు అద్భుతంగా ఆడుతోంది. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీకి ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోతే మాత్రం ఆస్ట్రేలియాకు భారీ ఎదురు దెబ్బ తగిలినట్టే. మరి దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ గా మీరేమంటారో కామెంట్ చేయండి.